తల్లి కొండపోచమ్మ ఆశీర్వాదంతో తెలంగాణలో ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన సమృద్ధిగా వర్షాలు పడి ఆ తల్లి ఆశీర్వాదంతో ప్రజాపాలన ఇంకా దినదినాభివృద్ధిగా ఇచ్చిన హామీలతో పాటు ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రజాపాలన సాగుతున్న కార్యక్రమంలో ఆ అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ పెద్దలు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు పెద్దలు నర్సారెడ్డి గారు, అదేవిధంగా ఈ ఆలయ కమిటీ చైర్మన్ దీవిక గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇక్కడ స్థానిక నాయకులు ఈవో గారు అందరి సమక్షంలో గత 10 రోజుల కింద మా మిత్రుడు నాకు వెన్నంటే ఉండే హరిప్రసాద్ గారి ఆలోచన, ఇక్కడ భక్తులు ఎక్కువ వస్తున్నారు, వాళ్ళకు మంచినీళ్ళు తాపియాలనే మంచి నిర్ణయంతో అన్న మాకు ఇక్కడ ఫిల్టర్ కావాలంటే తప్పకుండా ఇస్తాను మాటిచ్చు. ఆ రోజు మాటిచ్చి ఈరోజు వాటర్ ప్లాంట్ బిగించి వచ్చే భక్తులకు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకు మంచి శుద్ధి, నీటి శుద్ధి నీళ్లు ఇవ్వాలని తాపించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ అమ్మవారి ఆశ్రయంతో ఇక్కడ ప్లాంట్ బిగించడం జరిగింది. ఇదే కాదు, ఈ ఆలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా విప్పుగా ఈ ఆలయ కమిటీకి తప్పకుండా కొన్ని నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తానని మాటిస్తూ, ఇంకా ఇక్కడ భక్తులకు సౌకర్యంగా లాట్రిన్ బాత్రూమ్ సమస్యలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అకామిడేషన్ విషయంలో కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేద్దాం. అదేవిధంగా మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈరోజు వచ్చి ఆయన కొంత వేరే పని వల్ల రాలేకపోయిండు. ఆయన నిధుల నుంచి కూడా ఇక్కడనే లైట్ కూడా అడిగారు, తప్పకుండా లైట్ కూడా మంజూరు చేస్తామని మాటిస్తూ ఈ ఆలయ అభివృద్ధికి అందరం పాటుపడి, ముఖ్యంగా మా ఇంటి విలువైనటువంటి కొండపోచమ్మకు దర్శనం చేసుకొని తెలంగాణ ప్రజలకు ఇంకా అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆమె ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఇక్కడ వాటర్ ప్లాంట్ మా బిర్లా ఫౌండేషన్ ద్వారా నిర్మించడం. ఇదే కాకుండా ఇంకా ఫౌండేషన్ నుంచి ఇక్కడ ఆలయ అభివృద్ధిలో కొంత మేము నిధులు వెచ్చిస్తామని చెప్పి మాటిస్తున్నాం.